దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యం 1:11. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిని ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూడండి, ఈ యొక్క మాటల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తం గలిలయ మనుషులతో దేవుని దేవదూతలు సెలవిస్తూ ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మొదటిగా గొర్రెపిల్లగా వచ్చారు. వచ్చి ఆయన ఈ లోక మానవుల పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని సిలువలో అర్పించారు. ఆయన మరణించి 3 రోజులు సమాధిలో పెట్టబడి 3వ దినాన ఆయన తిరిగి లేచి ఈ యొక్క భూమి మీద మరలా 40 రోజులు దేవుని రాజ్య సంబంధ విషయాలు బోధిస్తూ అనేకమైన ప్రమాణాలను చూపిస్తూ తన్ను తాను సజీవునిగా అగపరుచుకున్నారు. తర్వాత అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమే పరలోకానికి వెళ్ళిపోయారు. మరలా దేవుడు తిరిగి అదే రీతిగా ఈ లోకానికి రాబోతున్నారు. ఈసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా కాదు కానీ గర్జించే సింహం వలె రాబోతున్నారు. ఆయన తన తండ్రి మహిమ గలవాడే దేవదూతలతో ఆయన రాబోతూ ఉన్నారు. అంతేకాదు వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి జీతం ఆయన వద్ద ఉంది. కాబట్టి ఆయన ప్రతి వానికి ఎవరి క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తారో. ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలి అంటే దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించి ఆయన సెలవిచ్చిన మాటల ప్రకారము మనం నడుచుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మంచి జీతాన్ని మనకిస్తారు. ఆయనతో పాటు మనల్ని ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళతారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, పవిత్రపరచండి. వారి కుటుంబంలో ఉన్న సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు తొలగించండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి. వారి పిల్లల్ని ఆశీర్వదించండి. వారి చదువుల్లో, ఉద్యోగాల్లో జ్ఞానం కలిగి నడుచుకోవడానికి కృప చూపించండి. అయానే బిడ్డలు చేస్తున్న వ్యాపారములు కానీ పనిపాట్లు కానీ తోడై ఉండండి ప్రభా. ఇదిగో ఇరుకుల్లో విశాలతనిచ్చేవాడివి నీవే. నీ బిడ్డలు ఇబ్బంది కొలుములో ఉన్నారేమో, ఇరుకుల్లో ఉన్నారేమో, సమస్యల్లో ఉన్నారేమో, శోధనలో ఉన్నారేమో. ఆదుకొనండి, ఆదరించండి, సహాయం చేయండి. పరలోక పరిశుద్ధత, స్వస్థత, సమాధానాన్ని ప్రజలకు మెండుగా దయచేయండి ప్రభా. ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి, వారి సమస్తానికి మీరు తోడయుండి నడిపించమని, నీ రాకడ కొరకు విని సిద్ధపరిచి నీ రాకడ ఎత్తబడే భాగ్యంను వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.